अथ मंत्रपाठः। सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? అస్తు ప్రకృతం అంశరామః. నిన్న మనము 59వ అభ్యాసము మొదలు పెట్టుకున్నాము. అందులో మనము శబ్దకోశము గుణ నియమాలు కూడా చెప్పుకున్నాము. దానికి సంబంధించిన వాక్యాలు చెప్పుకోవాలి. ఆ వాక్యాలు రాసుకోండి. ముందుగా అభ్యాసం 58లో ఉన్నటువంటి వాక్యాలు పూర్తిగా చెప్పుకున్నాం మనం. ఇప్పుడు అదే క్రమంలో 59లో ఉన్నటువంటి సంస్కృత వాక్యాలు ఎలా రాసుకొని వస్తారు మీరు చూసి ఇప్పుడు తెలుగు వాక్యాలు రాసుకోండి. అభ్యాసం 59లో ఉన్నటువంటి తెలుగు వాక్యాలు. అస్తు. మొట్టమొదటి వాక్యం, ఒక వారంలో 7 రోజులు ఉంటాయి. ఒక వారంలో 7 రోజులు ఉంటాయి. ఒక వారంలో 7 రోజులు ఉంటాయి. అవి రవివార సోమవార ఆది అవి మొత్తం రాయండి. రవివార సోమవార ఆది అని మొత్తం రాసేయండి. నెక్స్ట్ రెండో వాక్యం, ఒక వర్షంలో 12 మాసాలు ఉంటాయి. ఒక వర్షంలో 12 మాసాలు ఉంటాయి. అవి క్రమంగా రాసుకోండి. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వినం, కార్తీకం, మార్గశీర్షం, పౌషం, మాఘం, పౌషం, మాఘం. ఇంకా ఫాల్గుణం. ఏంటి? ఫాల్గుణం. ఇవి 12 మాసాలు. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వినం, కార్తీకం,
మార్గ మార్గశీర్షం, పౌషం, మాఘం, ఇంకా పాల్గుణం. ఇవన్నీ మనకు పైన శబ్దకోశం రాసుకున్నాము, అవన్నీ రాయండి. నెక్స్ట్, విద్య ధనము కన్నా పెద్దది. విద్య ధనము కన్నా పెద్దది అంటే బదువైనది, అంటే శ్రేష్టమైన తాత్పర్యం. విద్య ధనము కన్నా శ్రేష్టమైనది, శ్రేష్టమైనది. విద్య ధనము కన్నా శ్రేష్టమైనది. నెక్స్ట్, మా ఇల్లు మీ ఇల్లు కన్నా దూరంగా ఉంది. మా ఇల్లు మీ ఇల్లు కన్నా దూరంగా ఉంది. మా ఇల్లు మీ ఇల్లు కన్నా దూరంగా ఉంది. నెక్స్ట్, భీముడు అర్జునుడి కన్నా స్థూలమైన వాడు, లావైన వాడు. భీముడు అర్జునుడి కన్నా స్థూలమైన వాడు. భీముడు అర్జునుడి కన్నా స్థూలమైన వాడు. లావైన వాడు అని అర్థం. నెక్స్ట్, అర్జునుడు భీముడి కన్నా ధనుర్విద్యలో పటుత్వం కలిగిన వాడు. అర్జునుడు భీముడి కన్నా ధనుర్విద్యలో పటుత్వం కలిగిన వాడు. పటుత్వం కలిగిన వాడు. అర్జునుడు భీముడి కన్నా ధనుర్విద్యలో పటుత్వం కలిగిన వాడు. నెక్స్ట్, హింస కన్నా అహింస ప్రశస్యస్తరమైనది. హింస కన్నా అహింస అనేది ప్రశస్యస్తరమైనది, ప్రశస్యమైనది. హింస కన్నా అహింస అనేది ప్రశస్యమైనది. హింస కన్నా అహింస ప్రశస్యమైనది. నెక్స్ట్, ఈ మార్గము ఆ మార్గము కన్నా పెద్దది. ఈ మార్గము ఆ మార్గము కన్నా పెద్దది. ఈ మార్గము ఆ మార్గము కన్నా పెద్దది, లేదా పొడవైనది, లేదా దీర్ఘమైనది, ఇవన్నీ రాసుకోవచ్చు. ఈ మార్గము ఆ మార్గము కన్నా పెద్దది లేదా పొడవైనది ఏదైనా రాసుకోండి. నెక్స్ట్, రమేష్ నా పెద్దన్న, మీద బడా భాయ్ అంటే నా పెద్ద అన్న. ఇంకా ఉమేష్ నా చిన్న తమ్ముడు. ఉమేష్ నా చిన్న తమ్ముడు. రమేష్ నా పెద్ద అన్న, ఉమేష్ నా చిన్న తమ్ముడు. రమ విష్ణు యొక్క భార్య. రమ విష్ణు యొక్క భార్య. రమ విష్ణు యొక్క భార్య.
నెక్స్ట్ ఇందుమతి 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 యొక్క శరీరము ఇందుమతి యొక్క శరీరము ఇందుమతి యొక్క శరీరము ఇందుమతి యొక్క శరీరము పుష్పం కంటే కూడా కోమలమైంది. పుష్పం కంటే కూడా కోమలంగా ఉండేది. పుష్పం కంటే కూడా కోమలంగా ఉండేది అన్నాడు. పుష్పం కంటే కూడా కోమలంగా ఉండేది. పుష్పం కంటే కూడా కోమలంగా ఉండేది. ఇందుమతి యొక్క శరీరము పుష్పం కంటే కూడా కోమలంగా ఉండేది. నెక్స్ట్ వేదము అన్ని ధర్మాల్లో శ్రేష్టమైనది. వేదము అన్ని ధర్మాల కన్నా శ్రేష్టమైనది. వేదము అన్ని ధర్మాల్లో కన్నా శ్రేష్టమైనది. వేదము అన్ని ధర్మాల్లో శ్రేష్టమైనది. కాళిదాసుడు కవులలో శ్రేష్టమైన వాడు. కాళిదాసుడు కవులలో శ్రేష్టమైన వాడు. కాళిదాసుడు కవులలో శ్రేష్టమైన వాడు. నెక్స్ట్ 14వది కౌరవులలో దుర్యోధనుడు అందరికన్నా పెద్ద వాడు. దుర్యోధనుడు అందరికన్నా పెద్దవాడు అంటే జ్యేష్ఠమైన వాడు. కౌరవులలో దుర్యోధనుడు అందరికన్నా జ్యేష్ఠమైన వాడు అంటే పెద్దవాడు. పాండవులలో సహదేవుడు అందరికన్నా చిన్నవాడు. 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 అన్ని పుస్తకాలలో గీత అత్యంత ప్రియమైనది. అన్ని పుస్తకాలలో నాకు గీత శ్రేష్టమైనది, ప్రియమైనది. గీత అంటే భగవద్గీత ప్రియమైనది. ఇది గమనించండి బాగా, అతి ఉత్తమమైన వాక్యం. మనం ఈశ్వరుని గురించి చెప్తూ ఉంటాం. అసలు ఈశ్వరుడు అంటే ఎవరని రాసుకోండి. ఈశ్వరుడు అత్యంత దగ్గరగా అత్యంత దూరంగా
అత్యంత ఉత్తమంగా, నెక్స్ట్ కామటి అత్యంత ఉత్తముడు, ఉత్తమంగా, అత్యంత స్థూలంగా అంటే లావుగా, అత్యంత స్థూలంగా, నెక్స్ట్ దాంట్లో కామటి అత్యంత సూక్ష్మంగా, అత్యంతంగా అంతకంటే సూక్ష్మంగా ఎవరు ఉండదు అనమాట, అంత సూక్ష్మం. అత్యంత సూక్ష్మంగా, అత్యంత విశాలంగా, ఆయనకంటే విశాలంగా ఎవరు ఉండదు మళ్ళా, అత్యంత విశాలంగా, అత్యంత విశాలంగా, అత్యంత పెద్దగా అంటే శ్రేష్టంగా, అత్యంత పెద్దగా అంటే అన్ని పొడుగు తీసుకో, వెడల్పు తీసుకో, అన్ని రకాలుగా తీసుకునే రకం. అత్యంత పెద్దగా, అసలు ఈశ్వరుడు అత్యంత దగ్గరగా, అత్యంత దూరంగా, అత్యంత ఉత్తమంగా, అత్యంత స్థూలంగా, అత్యంత చిన్నదిగా, చిన్నదిగా రాసా సూక్ష్మంగా రాశారు ఇక్కడ. మహోదయ సూక్ష్మంగా మహోదయ, ఈశ్వరుడు అత్యంత దగ్గరగా, అత్యంత దూరముగా, అత్యంత ఉత్తమముగా, అత్యంత స్థూలముగా, అత్యంత సూక్ష్మముగా, అత్యంత విశాలముగా, అత్యంత శ్రేష్టముగా అంటే పెద్దగా. ఓకే, మళ్ళీ ఇప్పుడు అత్యంత చిన్నగా, అత్యంత చిన్నగా, కొన్ని పదాలు ఇంకా ముందు చెప్పాను. అత్యంత చిన్నగా, అత్యంత సూక్ష్మంగా, మళ్ళీ అత్యంత మహాంతంగా, అత్యంత చిన్నగా. అంటే మన శబ్దకోశంలో కొన్ని శబ్దాలు చెప్పారు, లఘు, గురు అని. వాటి శబ్దాలను ఉపయోగించి చెప్పాలి, దాని పరకాలుగా దాని విధంగా దాన్ని అనుసరించి చెప్తున్నాను. అత్యంత మహాంతంగా, అత్యంత మహాంతంగా, అత్యంత స్థిరంగా, స్థిరమైన వాడు అన్నమాట, సమత్వం కలిగిన వాడు, అత్యంత స్థిరంగా, అందరికంటే పెద్దగా, మళ్ళీ అందరికంటే పెద్దగా, పెద్దగా అంటే వృద్ధ శబ్దం వచ్చింది అది రాయాలి, పెద్దగా. ఇంకా అందరికంటే ప్రియంగా, అందరికంటే ప్రియంగా, అందరికంటే ప్రియంగా, ఆయన యొక్క అస్థితిని తెలుసుకున్నప్పుడు అందరికంటే ప్రియంగా. ఇంకా అత్యంత బలంగా, అందరికంటే బలంగా, అత్యంత బలంగా, అత్యంత ఉగ్రంగా కూడా ఉంటాడు ఆయన. న్యాయం చేసే విషయంలో క్షమ అంటూ ఉండదు ఆయన దగ్గర. అత్యంత ఉగ్రంగా ఇక్కడ లేదు చెప్తున్నాను, అత్యంత ఉగ్రంగా. మళ్ళీ అత్యంత కోమలంగా, అత్యంత కోమలంగా, అత్యంత కోమలంగా ఉంటాడు. అత్యంత ఉగ్రంగా, అత్యంత దయగా కూడా రాసుకోవచ్చు. అత్యంత ఉగ్రంగా ఒకటి ఉగ్ర స్వరూపం, మళ్ళీ దయా కూడా ఉంది. అవసరం లేదు చెప్తున్నా. అట్లా చూడు, ఇలా దాదాపుగా వాన ఇన్ని రకాల గుణాలతో కూడుకొని ఉన్నానమాట. ఇప్పుడు కనిపించే వాళ్ళకు ఈశ్వరుడు కంటికి కనిపించాలంటాం, అది మనం చూసే పద్ధతిలో ఉంటుందన్నమాట. ఆయన సూక్ష్మాతి సూక్ష్మవాడు, విశాలంగా అంటే అతి విశాలంగా చూసామంటే మొత్తం విశాలమంతా కనిపిస్తున్నాడు. అంత ఉగ్ర స్వరూపం ఉందన్నమాట, అంత విశాలమైన స్వరూపం ఉందన్నమాట. అదంతా ఎక్కడుంది? మనలోనే ఉంది అన్నమాట.
అది మనం కావాలంటే ఆత్మ యొక్క పరమాత్మ యొక్క దర్శనాన్ని చూడొచ్చు అన్నమాట. అది శంకరాచార్యుడు ఎప్పుడైతే ఆ పరమేశ్వరుని ఈ రకంగా చూశాడో, ఆ శంకరాచార్యుడు ఆ పరమేశ్వరుని ఎప్పుడైతే తన ఆత్మలో లీనమైపోయి సమాధి స్థితి లీనమైపోయి ఎప్పుడైతే చూశాడో అప్పుడే అన్నాడు, అందుకే అహం బ్రహ్మాస్మి అని చెప్పి, నేను కూడా బ్రహ్మనైపోయాను. ఒక చిన్న పిల్లవాడు అమ్మ ఒడిలో కూర్చొని ఈ విధంగా పెద్దగా అతని లెక్క అంటే అంత బలం ఉంది, అంత శక్తి ఉంది అన్నట్టుగా ధైర్యంగా ఉంటాడో, అంత తాదాత్మ్యకంగా అనుభూతిని పొందుతాడో, అలాగా ఆ పరమేశ్వరుని ఒడిలో కూర్చొని, ఆ పరమాత్మ యొక్క ఒడిలో కూర్చొని అహం అపి బ్రహ్మాస్మి, నేను కూడా బ్రహ్మను అని చెప్పాడు అన్నమాట. అంటే పాలల్లో పంచదార కలిసిపోయినప్పుడు ఎలా ఉంటుంది, అది వేరువేరుగా కనిపించదు అన్నమాట. వేరువేరుగా కనిపించదు, కానీ తత్వం వేరే, మధురత్వం వేరే, పాలలో ఉండే గుణత్వం వేరే, రెండు వేరేనా, కానీ కలిసిపోయినప్పుడు దాన్ని వేరు చేసే స్థితి మనకు కనిపించింది అన్నమాట. అలాగా సమాధి స్థితిలో శంకరాచార్యులు ఎప్పుడైతే అక్కడ కూర్చున్నాడో అందుకే అహం బ్రహ్మాస్మి అని చెప్పాడు అన్నమాట. అంటే వేరుగా చూడటం లేదన్నా, నేను బ్రహ్మని అయిపోయాను. అందుకే చాలా మంది ప్రతి ఆత్మ బ్రహ్మ అయిపోతుంది అని చెప్పి జైలు అంటుంటారు. ప్రతి ఆత్మ కూడా భగవంతుడే, ఆత్మస్వరూపుడే, పరమేశ్వరుడే. అందుకే కొంతమంది మతభేదాలు ఎందుకు, ఇప్పుడు ఈ సంసారం అంతా, ప్రపంచం అంతా బ్రహ్మే, ఇదం సర్వం కలు బ్రహ్మ అని చెప్పి ఉపనిషత్తులో కొన్ని వాక్యాలు వస్తుంటాయి. అంటే మొత్తం ఇవన్నీ ఆత్మ పరమాత్మ రెండు వేరు వేరేం కాదు, ఆత్మ యొక్క పరమాత్మ యొక్క అంశాలు ఇవన్నీ జీవాత్మలు, ఇవి వేరేం కాదు. ఎందుకంటే ఒక సమయంలో ఇవన్నీ ఆత్మలో పరమాత్మలో లీనమైపోతాయి, కానీ ఆ రకంగా అది వ్యాఖ్యానించడం అన్నమాట. కానీ మూడు తత్వాలు భిన్న భిన్నంగా ఉంటాయి. ప్రకృతి జడ వస్తువు పూర్తిగా భిన్నంగా ఉంది, ఎందుకంటే జడ వస్తువు ఇది. ఆత్మ పరమాత్మ రెండు చేతన తత్వాలు, చైతన్య స్వరూపం కలిగి, కానీ సత్తా రెండింటికి వేరువేరుగా ఉంది. కానీ శక్తి పాలల్లో పంచదార కలిసినప్పుడు ఏ విధంగా పూర్తి లీనమైపోతాయి, అలా దానిలో కలిసినప్పుడు, ఆ బ్రహ్మస్వరూపంలో కలిసినప్పుడు ఆత్మ కూడా అలాగా అనుభూతిని పొందుతుంది. ఎందుకంటే ఆ మోక్షావస్థలో కొన్ని వేల సంవత్సరాలు వరకు, అంటే 432, దానికి ఒక సంఖ్య ఉంది, చెప్తాను ఒకసారి చూసి. అన్ని వేళ్ల వరకు, అంటే ఈ సృష్టి ప్రళయం అంటే కొన్ని వేల కోట్ల సంవత్సరాల వరకు మళ్ళా ఉత్పన్నమవుతుంది, నాశనం అవుతుంది, ఉత్పన్నమవుతుంది, నాశనం అవుతుంది. అట్లా కొన్ని వేల కోట్ల సంవత్సరాలకు ముక్తిలో ఉంటుంది అన్నమాట. అందుకే ముక్తి చాలా విశాలమైంది. ఇప్పుడు ఈ సృష్టి నీళ్ళ నుంచి కొన్ని వేల కోట్ల సంవత్సరాలు నడుస్తూ ఉంది, ఇంకా అయిపోలేదు ఈ సృష్టి. మనకు ఏదో మధ్యాహ్నంలో ఉన్నాం, దగ్గరలో ఉన్నాం అన్నమాట. ఇంకా సగం యుగం ఉంది ఇప్పుడు అంతా ఈ సృష్టి అయిపోవడానికి. అలాగే మళ్ళీ ప్రళయకాలం వచ్చినప్పుడు అంతే కాలంలో శాంతంగా ఉంటుంది. అట్లా కొన్ని సృష్టి ప్రళయము అనేది కొన్ని వేల కోట్ల సంవత్సరాలు ఉన్నప్పుడు, జరిగినప్పుడు అప్పుడే మళ్ళీ తిరిగి వాపసు రావన్నమాట. అంటే మళ్ళీ వస్తాం అన్నమాట. అంటే అన్ని వేల దీర్ఘకాలం వరకు ఆత్మ యొక్క, అంటే పరమాత్మ యొక్క అంతరాత్మలో నిగూఢమై ఉంటాడు, అంటే ఆనందంలో ఉంటాడు. ఆత్మ ఏ విధంగా అయితే నిత్య ఆనంద స్వరూపుడు, సచ్చిదానంద స్వరూపుడు, అలాగా జీవాత్మ కూడా అదే ఆనందాన్ని, పరమాత్మని సాన్నిధ్యంలో ఉంటూ అదే ఆనందాన్ని పొందుతూ ఉంటుంది. కాబట్టి మనం కొన్ని వేల కోట్ల సంవత్సరాల తర్వాత మన కర్మ, ఎందుకంటే సీమితమైన కర్మలకు సీమితమైన ఫలితం ఉంటుంది. కొన్ని ఇది విశాలమైనటువంటి ప్రయత్నం చేసినటువంటి అన్ని వేల సంవత్సరాలు అక్కడ ముక్తిలో, మోక్షంలో, ఆనందంలో ఉన్నాడు, నిత్యానందంలో ఉన్నాడు. తర్వాత తిరిగి మళ్ళీ వాపస్ మళ్ళీ యథాక్రమంగా ఈశ్వరి వ్యవస్థానుసారంగా ఒక మళ్ళీ సామాన్య జన్మ తీసుకుంటూ మళ్ళీ వచ్చేస్తాడు అన్నమాట. కానీ కొంతమంది దీంట్లో చాలా మంది మతభేదాలు, ఒకసారి ముక్తికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రాదు అని చెప్పి అంటుంటారు. కానీ వస్తుంది, ఏమంటే దీర్ఘకాలంగా ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా ఒకే చోట అక్కడే ఉండలేం. జీవాత్మ యొక్క పృథక్తత్వం కాబట్టి మళ్ళీ ఒక సంసారం చూడటానికి వస్తూ ఉంటుంది, అంటే పునరాగమనం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. కానీ అది చాలా దీర్ఘకాలంగా ఉంటుంది. అది మనం దాన్ని మళ్ళీ వచ్చినా అని చెప్పిన తర్వాత విషయము, ముందు అక్కడి వరకు వెళ్ళామంటుంది, నెక్స్ట్ విషయం ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏంటి మనకు అర్థమవుతుంది. వచ్చినావా రావా అని చెప్పి చాలా మంది విషయాల్లో శంకా సమానం చేస్తూ ఉంటారు. కానీ మనకు అక్కడే ఉండదు, ఎప్పుడు ఒకటే స్థితి ఉండదు. కాబట్టి సీమితమైన కర్మలకు సీమితమైన ఫలితం ఉంటుంది. మనం ఎంతైతే కష్టపడి దాని తగ్గట్టు ఫలితం ఉంటుంది అన్నట్టుగా మనం కొన్ని అన్ని త్యాగాలు చేసి కర్మ బంధాలను నాశనం చేసుకుని మనలో ఉండే సంస్కారాలు నాశనం చేసి అక్కడికి వెళ్ళాం కాబట్టి ముక్తిలో అక్కడే ఉంటాము. కానీ దీర్ఘకాలంగా ఉంటాం కాబట్టి మనం అలా ఆలోచించాం. ఇప్పుడు ఈ సృష్టి దీర్ఘకాలంగా ఉంది. సామాన్య వ్యక్తి ఆలోచిస్తాడు, శరీరం వెళ్ళిపోతే మళ్ళీ రావేమో, అయిపోయి, అంటే ఈ 100 ఏళ్ల వయసు జీవితం ఏదైతే ఉందో అదే మొత్తం అనుకుంటాడు. తర్వాత నెక్స్ట్ జీవనం ఉందా లేదా దాని గురించి ఆలోచించాడు, మళ్ళీ పుడతాం దాని గురించి ఆలోచించాడు. అలాగా అప్పుడు ఆ సీమితంగా ఆలోచిస్తాడు కాబట్టి ఆ రకంగా అనిపిస్తుంది.
కానీ మళ్ళీ పుడతాడు. ఇప్పుడు ఏ విధంగా జన్మ వెళ్ళి చనిపోయిన తర్వాత ఏ విధంగా అయితే మళ్ళీ పుడతావో కర్మలను బట్టి అదే రకంగా మళ్ళీ పుడుతూ ఉంటాం. అంటే అక్కడ పుట్టడం కాదు, మళ్ళీ ఆ దీర్ఘకాలం అంతా ఆనంద స్థితిలో ఉన్న తర్వాత మళ్ళీ బయటికి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఎప్పుడు ఒకటే స్థితి ఆనంద స్థితి ఉండకూడదు. ఆనందము ప్లస్ దాని సుఖ దుఃఖాలు అనే రెండు ఉన్నప్పుడే ఆనందం యొక్క విలువ ఏంటి తెలుస్తుంది అన్నమాట. కాబట్టి ఆత్మ యొక్క స్వరూపం ఇచ్ఛా ద్వేష ప్రయత్న గుణాలు ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్ తిరుగుతూ ఉంటాడు, చక్రంలోకి తిరుగుతూ ఉంటాడు. కానీ ముక్తి కాలం అనేది చాలా వేల సంవత్సరాలు ఉంటుంది కాబట్టి అక్కడే ఉంటాడు. కాబట్టి అలాంటి ముక్తిని పొందాలన్నమాట. అందుకే శంకరాచార్య అని చెప్పి ఈ విధంగా ఆ పరమేశ్వరిని సూక్ష్మాతి సూక్ష్మంగా స్థూలాతి స్థూలంగా వానిలో ఉండే మహాంతమైన గుణాలను, బలాన్ని, శక్తిని, సామర్థ్యాన్ని అందరికి ప్రియుడుగా న్యాయంగా అన్ని రకాలుగా వాడిని చూసేసరికి అప్పుడు అతనిలో లీనమైపోయేసరికి ఆ అన్ని గుణాలు ఇతనిలో వచ్చేసాయి. ఎవరి సాన్నిధ్యంలో ఉంటే ఆ గుణాలు సంసర్గజాహ గుణదోషాహ భవంతి అని చెప్పి శ్లోకం చెప్తుంటాం. ఎవరి సాన్నిధ్యంలో ఉంటే, ఎవరి యొక్క గుణతత్వాల మీద సంపర్కంలో ఉన్నాయంటే అవే గుణాలు మనకు కూడా వస్తాయి. అందుకే ఆ బ్రహ్మతత్వంలో సమాధిలో లీనమైపోయాడు కాబట్టి నేను కూడా బ్రహ్మను అని చెప్పి ఆ పరమేశ్వరుడు ఆ శంకరాచార్య చెప్పాడు అనమాట. ఎందుకంటే ఆ గుణాలు, ఆ శక్తి, సామర్థ్యం అన్ని ఆయనకు కనిపిస్తున్నాయి అనమాట. అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మను అని చెప్పి ఆయన అతనిలో లీనమైపోయాడు, ముక్తిలో మోక్షానికి వెళ్ళిపోయాడు అనమాట. అంటే అలాంటి అనుభూతిని పొందాడు ఎప్పుడు సమాధి స్థితిలో. అందుకే అలా చెప్పారు, సమాజానికి సందేశం అలా ఇచ్చారు అనమాట. అస్తు. సో ఇది మనకు అభ్యాస 59లో ఉన్నటువంటి అంతిమ వాక్యం అండి. ఆ పరమేశ్వరుడు ఎటువంటి వాడంటే సూక్ష్మాతి సూక్ష్మమైన వాడు. అందరికని చూడాలనుకునే నిజంగా పరమేశ్వరుడు ఎక్కడో లేడు, కాశీలో కన్యాకుమారిలో లేడండి. అత్యంత దగ్గరగా ఉండాలని చెప్పారు. ఈశ్వరుడు అందరికంటే దగ్గరగా ఉన్నాడు. చూసే వాళ్ళకి ఇక్కడే ఉన్నాడు, ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు. దేహమే దేవాలయం. ఏంటండి? ఈ దేహమే ఒక దేవాలయం. ఈ దేవాలయంలో ఉండినటువంటి ఆ బ్రహ్మతత్వాన్ని, ఆత్మతత్వాన్ని మనం దర్శించుకోవచ్చు. దేహం ఒక దేవాలయం లాంటిది. అందుకే ఎక్కడికోవాల్సిన దేహపురిలో అంటే పురి అంటే భవనం, దేహ శరీరం అంటే ఈ భవనంలో చూడు, ఎక్కడికో వెళ్ళాల్సిన. చూసే వాళ్ళకి అత్యంత దగ్గరగా ఉన్నాడు, చూడని వాళ్ళకు దగ్గర ఉన్నా కూడా మనం చూడలేవు అంటుంటే కదా. నిజంగా మనలో బంధుత్వం, ప్రేమ, అనురాగాలు ఉన్నాయనుకోండి, మనం ఎంత దూరంగా ఉన్నా ఆ ప్రేమ అనురాగాలు అదే విధంగా ఉంటాయి. అదే మనలో ఆ ప్రేమానురాగాలు, బంధం, అనుబంధం లేవనుకోండి, ఇంట్లో ఒకే ఇంట్లో తిరుగుతూ ఉంటాం కానీ ఒకరికొకరికి విద్వేషంగా, విద్రోహంగా, లేదంటే ముఖాలు ఒకరికొకరు చూసుకోవాలని కూడా చాలా ఇదిగా ఉంటాం. అంటే దగ్గర దూరంగా ఉంటాం అన్నమాట. అంటే ఆప్యాయత, ప్రేమలు లేవు. మా ఇంట్లో సహజంగా చూస్తూ ఉంటాం, చాలా మంది గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇంట్లో ఉంటే మాట్లాడుకోం, ఒకే కుటుంబంలో బంధుత్వం కాదు, ఒకే కుటుంబంలో కోసం తిరుగుతూ ఉంటాయి. చూస్తూ కూడా చూడకుండా పోతుంటా, అంత విద్రోహం ఉంటుంది లోపల. ముఖాలు చూడాలని కూడా ఆ రకంగా బాధపడుతుంటాం. అంటే దగ్గరగా ఉంటూ కూడా మనకు ఆ స్నేహం, ప్రేమ ఉండదు అనమాట. దూరంగా ఉండే వాళ్ళకి ఎంత దూరంగా ఉన్నా ఆ ప్రేమానురాగాలు ఏ విధంగా ఉంటాయో అలా చూసే వాళ్ళ స్థితిని బట్టి ఉంటుంది. మనలో ఏముంది, ప్రేమ, అనురాగం అవన్నీ ఉన్నాయా లేదా. ఆ పరమాత్మను చూడాలనుకున్నప్పుడు అత్యంత దగ్గర మన ఆత్మ దేహ దేవాలయంలోనే, ఆత్మ మందిరంలోనే ఇక్కడే ఉన్నాడు. కాబట్టి మనం ధ్యానం ద్వారా నిత్య సంకల్పబద్ధంగా పోయి ప్రతి నిత్యం ఆరాధిస్తూ అనుష్ఠానం చేసుకుంటూ ఉంటేనా అది ఒకరోజు అలాంటి స్థితి కలుగుతుంది, మనకు అలాంటి సామర్థ్యం వచ్చేస్తుంది. మనకు ఆ ఆత్మ దర్శనానికి కలగాలి అన్నా కూడా మనలో ఆ యోగ్యత ఉండాలి అండి. యోగ్యత ఎందుకంటే ఆయన యొక్క తేజస్ స్వరూపాన్ని, ఆ యొక్క తేజస్సును మనం చూడాలన్నా మనలో ఆ సామర్థ్యం ఉండాలి, లేదా చూడలేం అతన్ని. ఆయన యొక్క బ్రహ్మ తేజస్సును చూడాలంటే మనకు ఆ శక్తి, సామర్థ్యం, బలం ఉండాలి, లేకపోతే అసలు మనం అక్కడికి ఉండలేము. అందుకే ఒక్కోసారి సినిమాలు చూపిస్తున్నా, ఆ బ్రహ్మ తేజస్సును తట్టుకోవాలంటే మనలో ఆ ధైర్యము, ఆ సామర్థ్యం ఉంటేనే మనం చూడగలుగుతాం. ఒకసారి మీరు ఒకటి సినిమా తీశారండి, అంటే భగవంతుడు యొక్క స్వరూపం ఎలా ఉంటుంది అనే దాంట్లో పీకే అనే ఒక శబ్దం హిందీలో చూశాను, తెలుగులో డబ్బింగ్ అయి ఉంటుంది అనుకుంటాను. అంటే మనం చాలా మంది భగవంతుడు మూర్తిలో పూజ చేస్తూ ఉన్నారు. చాలా మంది అభిషేకాలని చెప్పి అవి వ్యర్థమైన పదార్థాలను, పాలు, ఇంకా మంచి మంచి ఫ్రూట్స్ ఇవన్నీ కింద పాతిపోస్తున్నది. పేద పిల్లలకు పెడితే చాలా ఉపయోగంగా ఉంటుంది, దేవుడు ఉన్నాడా లేదా అని చెప్పి కేసు వేసి అట్లా సినిమా చూపించారన్నమాట. అది ఆ దాంట్లో ఒక ఈశ్వరు యొక్క తత్వం చూడాలి అంటే చూస్తావా లేడు అంటున్నావు కదా. అప్పుడు అంతిమంలో ఆయన ఒక స్వరూపాన్ని ఆ రకంగా చూపిస్తామంట. అంటే ప్రకాశం, ఏ విధంగా అయితే కృష్ణుడు అర్జునికి ఆయన విశ్వరూపం చూపించాడో, ఆ యుద్ధంలో ఎంత చెప్పినా ఆయన కాకుండా ఆ విశ్వరూపాన్ని చూపిస్తాడు అనమాట. అంటే ఆయన యొక్క తేజస్, విశాలమైన తేజస్సు చూపిస్తామన్నమాట. ఆ సామర్థ్యం చూపించామట. అప్పుడు వెనకబడి మారిపోయి యుద్ధం చేయడానికి సన్నద్ధుడు అవుతాడు అర్జునుడు. అలాగా ఆ సామర్థ్యాన్ని చూడాలి అంటే మన యోగ్యత రావాలి. అందుకే మనం అభ్యాసం చేస్తూ ఉండాలన్నమాట. ఆ సామర్థ్యం, శక్తి సామర్థ్యాలు మనలో వస్తాయి. కాబట్టి ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని దర్శించాలన్నా కూడా మనము
దాంట్లో కొన్ని కర్మలు ఉంటాయి, కొన్ని నియమాలు ఉంటాయి. మనం ఇప్పుడు యోగ దర్శనంలో ఏవైతే అన్ని అదే విధంగా చూపించాము ఎలా చేయాలి. ఒక ఆత్మ పరమాత్మను తెలుసుకోవాలంటే ఒక సాధకుడికి ఏ ఏ లక్షణాలు ఉన్నాయి అని చెప్పి మొత్తం ఈ యోగ దర్శనంలో మొత్తం ఇదే అండి. ఒక సాధకుడు సామాన్య వ్యక్తి సాధన ఎలా చేయాలి, దాన్ని చేయడం వల్ల ఏ లాభాలు వస్తాయి, ఆ లాభాల వల్ల మనకి ఏమేమి కలుగుతుంది, లాభం వచ్చిందంటే ఏదో ఒకటి ఉంది, సుఖం ఉంటుందా, సుఖ విశేషం ఏంటి అనేది ఆ రకంగా మనకు క్రమంగా ఇచ్చాడు. ఇంకా దానికంటే ముందుగా స్వరూపం, ఆ ఈశ్వరుని యొక్క స్వరూపం ఎలా ఉంటుంది, ధ్యాన స్థితి ఎలా ఉంటుంది, సమాధి స్థితి ఎలా ఉంటుంది, అలా 1 by 1 మొత్తం దీని యొక్క స్వరూపం అంతా ఆత్మతత్వాన్ని పరమాత్మతత్వాన్ని తెలుసుకోవడం కోసం ఈ ప్రక్రియ అంతా మనకు యోగ దర్శనంలో, సాంఖ్య దర్శనంలో అట్లా ఒక్కొక్క దర్శనం ఒక్కొక్క విషయాన్ని తీసుకొని మనకు చాలా సూక్ష్మంగా విశదీకరించారు. కానీ అన్నిటికీ ఉద్దేశము ఆత్మతత్వాన్ని, మోక్షతత్వాన్ని పొందడం, ఆ మోక్షానికి వెళ్ళడమే, ఆ పరమాత్మతత్వాన్ని మనలో ఉండే ఆత్మతత్వాన్ని తెలుసుకోవడమే. కేవలం షడ్దర్శనాల యొక్క సారాంశం కాదు, 4 వేదాల యొక్క సారాంశం కూడా ప్రతి ఒక్కరూ మన ముక్తిని పొందడం కోసమే ప్రయత్నించాలి. మానవ జీవన యొక్క కర్తవ్యం కూడా, ముఖ్య లక్ష్యం కూడా ఇదే. మనము సంసారం నుండే భోగాలను అనుభవించడం కోసము, ముక్తిని పొందడం కోసము ఈ జన్మ కలిగింది. భోగాపవర్గార్థం దృశ్యజగత అంటే మోక్షం కోసమే ఈ జన్మ కలిగింది. కాబట్టి దాన్ని సార్థకం చేసుకోవాలి. అంత ఒకేసారి వెళ్ళలేం. కొందరికి ఒక జీవనం పట్టొచ్చు, ఒకరికి ఒకే సంవత్సరంలో కావచ్చు, ఒకరి 10 ఏళ్ళు పట్టొచ్చు, 10 జన్మలు పట్టొచ్చు, కొన్ని యుగాలు పట్టొచ్చు. మనలో ఉండే కర్మలను బట్టి, మనం కర్మలను ఏ విధంగా అయితే పవిత్రం చేసుకుంటూ వెళ్తూ ఉంటామో ఆ రకంగా ముందుకు వెళ్తూ ఉంటామన్నమాట. ఆ కర్మలు పవిత్రం అయ్యే కొద్దీ, మన మనసు నిర్మలం అయ్యే కొద్దీ ఆ పరమాత్మకి అత్యంత దగ్గరగా అవుతూ ఉంటాము. అందుకే చూసే వాళ్ళకి ఎక్కడో లేదు. కొంతమంది భక్తులు, పూజారులు నిష్ఠాపూర్వకంగా ఆ గుళ్ళో కూర్చొని పూజలు చేస్తూ నిష్ఠాపూర్వకంగా, అందుకే వాళ్ళకి దర్శిస్తుంటారు, కాళ్ళలో వస్తుంటే ప్రత్యక్షంగా అక్కడే ఆ స్వరూపాన్ని చూపిస్తారన్నమాట. కానీ మనలో ఆ నిజమైన సంకల్పం, కోరిక, ప్రేమ ఉంటే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన దేహ దేవాలయంలో, మన దేహపురంలోనే మనం దర్శించుకోవచ్చు. కానీ ముందు మనకు కలగాలి, నాకు చూడాలనే తపన, తాపత్రయం ఉంటేనే కనిపిస్తానండి. మన దగ్గర కష్టం వచ్చింది కదా దేవుడా అని కాదు. నేను నిజంగా ఆ తత్వాన్ని తెలుసుకోవాలి. ఆత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి, అసలు ఏంటి, ఆ గుళ్ళో గోపురాల్లో మనం చూస్తుంటే అదేనే దేవుడు, దేవుని యొక్క మహిమ అంతేనా, ఒక మూర్తి రూపంలో, ప్రతిమా రూపంలో ఉండేది అంతేనా దేవుని యొక్క స్వరూపం ఏంటి, అసలు స్వరూపం ఏంటి అనే మనము ఆ సంకల్పం మనసులో తెలుసుకోవాలని కోరిక, తపన, తాపత్రయం ఉంటేనా ఖచ్చితంగా దానికి టైం అంటుండే. దానికి నా కాల నియమం వామదేవవత్ అనే ఒక వామదేవ ఋషి వాడిని ఎప్పుడు అనుకోలేదు. కానీ ఇంకొక సంకల్పం చేశాను, నేను తెలుసుకోవాలి, ఆ పరమాత్మ చూడాలి, దర్శించాలి అంటే పూర్తిగా సమర్పితం అయిపోయాడు అంట. అంతేగా చెప్తేదా నేను ఎవరికో చెప్తూ ఉన్నాను అనమాట. ఇక్కడి నుంచి ముక్తి కలిగింది, పరమాత్మ వచ్చి వరం ఇచ్చే ఇక్కడికి వెళ్ళిపోవాలి, సమర్పితం అయిపోవాలి పరమాత్మకి. ఎదక తిరిగి చూడ, ఏం ఒక విషయం కూడా ఏం మాట్లాడకూడదు. అకస్మాత్తుగా యాక్సిడెంట్ అయిపోతుంది, మనం చెప్పకుండా వెళ్ళిపోతాం అట్లా. అంటే ఆ విధంగానే, అంటే ఈ సంసారం యొక్క బంధనాల నుంచి పూర్తిగా తెగించుకోవాలంట, చనిపోయేట్టుగానే ఇంకా భావించాలి, ఆయన చట్టే వెళ్ళిపోవాలి ముందుకే. ఇంకా అట్లా పూర్తిగా సమర్పణ భావన, సమర్పితమైన ఆ త్యాగ భావన ఉందనుకోండి, ఆ పరమాత్మకు మనం దగ్గర అవుతూ ఉంటాం. అలాగా ఒక కాలం అంటూ లేదు, ఈ కాలంలో అవుతాడు, కొన్ని జన్మలు పడతాయి, కొన్ని యుగాలు పడతాయి అని లేదండి. మనం ఈ జీవితంలో చూడుకోవచ్చు, అత్యంత పరమాత్మకి దగ్గర కావచ్చు. ఒక్కసారి ఆ పరమాత్మ యొక్క అనుభూతిని పొందితే చాలు, ఒక్క క్షణభరు, ఒక పలుభరు ఆ అనుభూతిని పొందామనుకోండి, అంటే రెప్ప కొడితే ఎంతైతే కాలం కలుగుతుందో ఆ రెప్ప మాత్ర కాలంలో ఏదైతే మనకు ఒక అనుభూతి కలుగుతుంది, ఆ అనుభూతి అనేది మనకు నిరంతరము ముందుకు ప్రయత్నం చేయడం కోసము మనకు ప్రేరేపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక తత్వం అని తెలిసిందనుకోండి, దానికోసం ప్రయత్నం చేస్తాం. ఆ సమాధి స్థితిలో ఏమవుతుంది, ఆ ఒక్కసారి అనుభూతి కలుగుతుంది. ఆ ఒక్కసారి చూసామనుకోండి, దాని టేస్ట్ చూసామని, దాని రుచి చూసామనుకోండి, పదే కావాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ టేస్ట్ అనేది మన సమాధి స్థితిలో కలుగుతుంది. అది చూడాలి, మనకి ఎందుకు చూడనంత సేపు, తెలియని సేపు ఆ పదార్థం యొక్క, ఆ వస్తువు యొక్క మనకు మహిమ తెలియదు అనమాట. అందుకే ఈ శాస్త్రాలు చెప్తే దాంట్లో ఉండే తత్వాన్ని మనకు చూపిస్తామట. ఆ చూసినప్పుడు అదే స్థితిని ఎల్లప్పుడూ స్థిరంగా ఉంచుకోవాలి అంటే మనము దానికోసము నిరంతరంగా అభ్యాసం చేయాలి, అదే స్థితి కలగటం కోసం. ఆ అభ్యాసం చేయగా ఆ సమాధి స్థితి స్థిరం అవుతుంది. అప్పుడు సంప్రదాయ సమాధిలో ఎల్లప్పుడు నిరంతరంగా కూర్చునేసేపు, ఆ సమాధి స్థితిలో ఉన్నసేపు ఆ బ్రహ్మతత్వానికి లీనమైపోవడం, దానిలో పూర్తిగా బ్రహ్మలో కలిసిపోవడం వలన మనకు అలాంటి అనుభూతి కలుగుతుంది. అలాంటి అనుభూతి దీర్ఘకాలంగా ఉండటం వలన మనలో ఉండే కర్మలు నశిస్తాయి. అనాది కాలం నుంచి వస్తున్నటువంటి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, వాసనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నశించిపోతాయి. కాబట్టి అలాంటి తత్వాన్ని ముందు మనం ప్రయత్నం చేయాలి. అది ఎలా, అందుకే సమాధిలో, ధ్యానంలో
కూర్చొని జపానుష్ఠాలు చేస్తూ ఉంటారు. చేయంగా అలాంటి స్థితి కలిగినప్పుడు ఆ క్షణ బలమే స్టార్టింగ్ లో ఒక పలు మాత్రం అంటే రెప్ప మాత్ర కాలం ఏదైతే ఉందో ఆ మాత్రం మన మనసు నిలబెట్టగలిగినామంటే దాంట్లో వచ్చే ఆనందమే కొన్ని వేల రెట్లు ఎక్కువ ఉంటుంది. అంటే మనసు ఎంతో వేగవంతమైంది. కొన్ని క్షణాలు ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతాం, ఆకాశంలోకి వెళ్ళిపోతాం, ప్రపంచం మొత్తం అది ఎక్కడే చూసి అక్కడికి వెళ్ళిపోతాం, క్షణాల్లో వెళ్ళిపోతున్నాం. అటువంటి వేగవంతమైన మనసును ఒక్క క్షణకాలం నిలబెట్టామనుకోండి, అక్కడ ఉండే ఆనందం వేరన్నమాట. ఆ అనుభూతి ఏదైతే కలుగుతుందో ఆ అనుభూతి యొక్క సహాయంతోటి ఇది వాస్తవంగా యథార్థంగా నిజమైన ఆనందం అంటే ఈ రకంగా ఉంటుంది అని చెప్పి దానికోసం నిరంతరం ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటున్నాడు. అనుభూతి కలిగినంతసేపు మన ప్రయత్నంలో శైథిల్యం ఉంటుంది. ఎందుకంటే తెలియదు అంటే దాని యొక్క స్వరూపం చూడలేదు, అందుకని ప్రయత్నం చేయమన్నమాట. సామాన్యంగా ముక్తి, నాకు కూడా సుఖం కావాలండి, ఆనందం కావాలి, ఏదో సంసారం దుఃఖం ఉంది, సామాన్యంగా అంటుంటాం, సామాన్యంగా చేస్తూ పోతూ ఉంటాం, సామాన్య ప్రయత్నం జరుగుతూ ఉంటాం. విశిష్టమైన ప్రయత్నం జరగదు. విశిష్టమైన ప్రయత్నం జరగాలంటే నిరంతరం కూర్చున్నా, లేచినా, పడుకున్నా, ఏం జరిగినా ప్రతి క్రియాకలాపం కేవలం అతని కోసమే చేస్తున్నాను. ఒక ప్రియురాల కోసం ఏదైనా తపస్సు చేస్తుంటారు, అట్లా ఒక విషయం మీద అంటే పూర్తిగా లీనమై ఉంటాడు అన్నమాట. పూర్తిగా ఒకసారి పార్వతి శివుడి కోసం ఎంత ప్రయత్నం చేసింది, నిరంతరము దాంట్లో పూర్తిగా లీనమైపోయింది. అలాంటి శివుడే అంత కిందికి దిగొచ్చారు అంటే పూర్తిగా సమర్పణ అయినప్పుడు ఇంకా రెండోది ఏమి కనిపించకూడదు. అది పొందేంత వరకు ఒకటే లక్ష్యం, ఒకటే గమ్యం. అలా ప్రయత్నం చేస్తూ ఉంటే మనిషికి ఎవరైనా దానికి స్త్రీ పురుష అని చెప్పి చాలా మంది స్త్రీలకు అలాంటి అవకాశం లేదు అంటుంటారు. అలా ఏం లేదు. ఆత్మకు లింగం లేదండి. మనలో ఉండే జీవాత్మకు లింగాలు లేవు. ఇది స్త్రీలింగము, పుల్లింగము, నపుంసక లింగం. మనం కొన్ని బంధనాల వల్ల, కొన్ని కర్మల వల్ల అలాంటి శరీరం తీసుకొని వచ్చాం. కానీ అందరూ అర్హులే, అందరూ యోగ్యులే. కాబట్టి అందరూ ప్రయత్నం చేయవచ్చు. కానీ చెప్తేదా మనలో సంకల్పం, లక్ష్యం బలంగా దృఢంగా ఉంటేనే ఖచ్చితంగా ఆ ఆత్మ యొక్క అనుభూతిని ఒకసారి పొందామనుకోండి, ఆ సుఖం ఎలా ఉంటుందో అప్పుడు నిరంతరంగా ముందుకే వెళ్తుంటాం, కానీ ఎన్నికి తిరిగి చూడము. ఆ ప్రయత్నం అనేది బలంగా దృఢంగా ఉంటుందన్నమాట. ఆ రకమైన అనుభూతిని పొందాలి అంటే మనం ముందుగా శాస్త్రానుకూలంగా జ్ఞానాన్ని అర్థం చేసుకుంటే, ఎందుకంటే జ్ఞానం వల్లనే ముక్తి కలుగుతుంది, జ్ఞానం వల్లనే మన ప్రయత్నం ఉంటుంది. అందుకే జ్ఞానం అనేది మనకు ఉంటేనే దానికి కర్మ చేయొచ్చు. జ్ఞానం లేకుంటే కర్మ జరగదు. ముందు ఒక విషయం తెలిస్తేనే దానికి అనుగుణంగా ప్రయత్నం చేస్తాం. నేను తెలుసుకోవాలని కోరిక ఉన్నప్పుడు ఆ జ్ఞానం లేదు, ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ప్రయత్నం చేయాలి తెలియకపోతేనా మనం చేసే కర్మలు కొంచెం తప్పు మార్గాన్ని చూపించవచ్చు. అందుకనే సంసార మార్గంలో తప్పులు చేస్తూ మనం ఇక్కడే సంసార చక్రం తిరుగుతూ ఉంటాం. కాబట్టి జ్ఞానాన్ని పరిశుద్ధం చేసుకొని మన జ్ఞానంలో నిర్మలత్వం వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా సహజంగా మనం ఆ తత్వాన్ని తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అప్పుడు ఆ పరమాత్మకి, ఆత్మతత్వానికి దగ్గరగా అవుతాం. అప్పుడు మనం అనుకునే సుఖాన్ని, ఆనందాన్ని, మన జీవితం యొక్క లక్ష్యాన్ని సార్థకం చేసుకోవచ్చు. ఈ రకంగా అస్తు. ఈరోజు ఈశ్వరుని యొక్క అభ్యాసం 59లో మనం ఎండింగ్ అవుతుంటే ఈశ్వరుని యొక్క తత్వంతో మనకి ఇక్కడ ఈ రకంగా చూపించాడు. అనుకోకుండా విషయం అలా వచ్చేసింది. అస్తు. దీంట్లో ఎవరికైనా సందేహం ఉంటే చెప్పండి. ఇవి మనకు వాక్యాలండి. ఈ రకంగా మనకి ఇక్కడ వాక్యాలు పూర్తయ్యాయి. అస్తు. ఇప్పుడు అభ్యాసం 60 మొదలు పెట్టుకోండి. అభ్యాసం 60 నీట్ గా రాసుకోండి. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ గురుగారు. జీ. అస్తు. రాసుకోండి. అభ్యాసం 60 మొదలు పెట్టుకోండి. మనం ఈ అభ్యాసాన్ని రేపు మనం పూర్తి చేయడానికి ప్రయత్నం చేద్దామండి. అస్తు. అభ్యాసం 60లో శబ్దకోశం అజా మొట్టమొదటి శబ్దం ఇచ్చండి. అజా అంటే మేక. అజ అంటే మేక. రెండవది కోకిల. ఇక్కడ పక్షుల పేర్లు ఇస్తున్నాడు, పక్షుల పేర్లు, జంతువుల పేర్లు. అజ అంటే మేక. నెక్స్ట్ కోకిల అంటే కోయల్. కోకిల, కోయల్.
నెక్స్ట్ మూషిక, మూషిక అంటే ఎలుక, మూషిక ఎలుక. నెక్స్ట్ ప్రియా అంటే ప్రియమైన స్త్రీ, ప్రియా అంటే ప్రియమైన స్త్రీ. నెక్స్ట్ తరుణి, తరుణి అంటే యువతి, తరుణి అంటే యువతి. నెక్స్ట్ కిషోరి, కిషోరి అంటే తక్కువ వయసు గలటువంటి స్త్రీ అని కిషోరి అంటాం, లేదా కన్య అని చెప్పొచ్చు. తక్కువ వయసు గలటువంటి కన్య, అందుకే కిషోరి అంటాం. నెక్స్ట్ బ్రాహ్మణి, దీనికి కాదండి, బ్రాహ్మణి బ్రాహ్మణి అంటే బ్రాహ్మణి. నెక్స్ట్ క్షత్రియ, క్షత్రియ క్షత్రియ క్షత్రియుల యొక్క స్త్రీ. క్షత్రియ అంటే క్షత్రియుల యొక్క స్త్రీ అంటే భార్య అని అర్థం, క్షత్రియ. నెక్స్ట్ వైశ్య, దీర్ఘ ఆకారంతాలు, దీర్ఘ ఆకారంతాలు. వైశ్య అంటే వైశ్యుడి యొక్క స్త్రీ, వైశ్య. నెక్స్ట్ శూద్ర, శూద్ర శూద్రుని యొక్క స్త్రీ. శూద్ర అంటే శూద్రుని యొక్క స్త్రీ. నెక్స్ట్ యువతి, యువతి అంటే యువతి. అక్కడ పైన తరుణి శబ్దం వచ్చింది, తరుణి అన్న యువతి అండి, యువతి అన్న కూడా యువతి. తరుణి, సో అది ఇక్కడ యువతి. యువతి అంటే ఇక రాష్ట్రం యువతి అనే హ్రస్వీకారం అంటాం, యువతి అంటే యువతి. నెక్స్ట్ మృగి అంటే జింక, అంటే ఆడజింక, ఆడజింక మృగి. సింహి ఆడసింహం, సింహి దీర్ఘికారం అండి, మృగిలో కూడా దీర్ఘికారము, దీంట్లో కూడా దీర్ఘికారం, సింహి. నెక్స్ట్ సర్పిణి, సర్పిణి సర్పిణి అంటే సాంపిణి అంటే పాము, అంటే ఆడపాము, దాంట్లో కూడా ఉంటాయి కదా. సర్పిణి అంటే పాము. ఈ దీర్ఘికారంతో స్త్రీలింగ శబ్దాలు అనమాట, సర్పిణి. నెక్స్ట్ మార్జారి, మార్జారి, మార్జారి అంటే పిల్లి, ఇది స్త్రీలింగమే, మార్జారి పిల్లి. నెక్స్ట్ ఇంద్రాణి,
ఇంద్రాణి ఇంద్రుడి యొక్క స్త్రీ. ఇంద్రాణి అంటే ఇంద్రుని యొక్క స్త్రీ. ఇంద్రాణి ఇంద్రుని యొక్క స్త్రీ. ఇంద్రాణి. నెక్స్ట్ ఇంద్రాణి ఇంద్రుని యొక్క స్త్రీ. నెక్స్ట్ భవానీ. భవానీ అంటే దుర్గా. భవానీ అంటే కదా దుర్గా, దేవి దుర్గా. భవానీ అంటే దుర్గా, దేవి దుర్గామాత. నెక్స్ట్ ఆచార్య. ఆచార్య అంటే ఇక్కడ కళాశాలలో ఇప్పుడు చాలా మంది ఆచార్య స్త్రీలు కూడా ఉంటారు, ప్రిన్సిపాల్ స్త్రీలు. వాళ్ళని ప్రధాన ఆచార్య అంటాం. అంటే ప్రిన్సిపాల్. ఇప్పుడు మన ప్రిన్సిపాల్ అంటాము, సంస్కృతంలో ఆచార్య అంటాం. స్త్రీ అయితే ఎవరైనా అంటే ప్రధాన ఆచార్య అంటే ప్రిన్సిపల్. ఆచార్య దీర్ఘం పెట్టాం ఆకారం. ప్రధాన ఆచార్య పుల్లింగంలో ఉంటే ఆచార్య అంటాం. స్త్రీలింగం అంటే ఆచార్య, ప్రధాన ఆచార్య అంటాం. అంటే ప్రధాన ఆచార్య పుల్లింగంలో, ప్రిన్సిపల్. నెక్స్ట్ ఆచార్యాని. ఇక్కడ ఆచార్యాని అంటున్నాం. అప్పుడు ఆచార్యుని యొక్క పత్ని, స్త్రీ, భార్య. ఆచార్యుడి యొక్క స్త్రీ ఎవరైతే ఉన్నదో, భార్య ఎవరైతే ఉందో అది ఆచార్యాని. 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 ఆచార్యాని అంటే ఆచార్యం యొక్క స్త్రీ. నెక్స్ట్ రాజ్ఞి. తప్పు లేకుండా రాసుకోండి. రాజ్ఞి అంటే రాణి, మహారాణి అంటాం కదా, రాణి. రాజ్ఞి అంటే రాణి. నెక్స్ట్ ప్రేయసి. ప్రేయసి అంటే స్త్రీ. ప్రేయసి. అంటే స్త్రీ. బుద్ధిమతి. బుద్ధిమతి అంటే బుద్ధిమతి స్త్రీ, బుద్ధిమంతురాలు. నెక్స్ట్ తపస్విని. తపస్విని తపస్సురాలు, ఎక్కువ తపస్సు చేసేటువంటి తపస్విని. ఎక్కువ తపస్సు చేస్తూ ఉంటుంది అంట స్త్రీలు కూడా. నెక్స్ట్ మానిని అంటే గౌరవింపబడినటువంటి స్త్రీ. మానిని. మానినీయురాలు అంటాం కదా, అంటే గౌరవింపబడినటువంటి స్త్రీ. మానిని. నెక్స్ట్ శ్రీమతి. శ్రీమతి అంటే ఐశ్వర్యయుక్తమైన స్త్రీ. ఐశ్వర్యయుక్త స్త్రీ. శ్రీమతి. శ్రీమాన్, శ్రీమతి అంటుంటాం కదా. శ్రీమాన్ అంటే ఐశ్వర్యవంతుడు. అంటే ఐశ్వర్యం అంటే కేవలం ఒక డబ్బుతోనే ఐశ్వర్యం కాండి. విద్య, జ్ఞానము, బలము, అన్ని రకాల ఐశ్వర్యాలు ఉంటాయి. అతన్ని ఐశ్వర్యవంతుడు అంటాం. అంటే ఏ ఐశ్వర్యం కంటే అన్ని రకాల ఐశ్వర్యాలు వాళ్ళ కుటుంబంలో వాళ్ళలో ఉంటాయి అన్నమాట. శ్రీమతి అంటే ఐశ్వర్యయుక్త స్త్రీ, ఐశ్వర్యం కలిగినటువంటి స్త్రీ అని అర్థం. ఐశ్వర్యం కలిగినటువంటి స్త్రీ. ఇవి మనకు అభ్యాసం 60లో ఉన్నటువంటి శబ్దకోశం అండి. నెక్స్ట్ మనకు వ్యాకరణాంశ స్త్రీ ప్రత్యయాలు. ఇంతవరకు తద్ది ప్రత్యయాలు చెప్పుకున్నాం, కానీ ఆ తద్ది ప్రత్యయాల్లోనే కొన్ని విశిష్టంగా స్త్రీ ప్రత్యయాలు ఉన్నాయి. ఎప్పుడు దీర్ఘ ఇకారాలు వస్తాయి, ఎప్పుడు దీర్ఘ ఆకారం వస్తుంది, ఎప్పుడు దీర్ఘ ఊకారం వస్తుంది. ఈ స్త్రీ ప్రత్యయ ప్రకరణ ఉన్నామంట. ఈ ప్రత్యయాలు వచ్చినప్పుడు ఏది అంటే స్త్రీలింగ రూపంలో, స్త్రీలింగంలో ఉండే శబ్దాలు ఏవైతే ఉన్నాయో మనకు శబ్దకోశంలో మన రూపాలను చెప్తూ ఉంటాం కదా, ఇది స్త్రీలింగం, ఇది
ఆకారాంత స్త్రీలింగం, దీర్ఘ ఈకారాంత స్త్రీలింగం, దీర్ఘ ఊకారాంత స్త్రీలింగం అని చెప్పి ఈ స్త్రీ ప్రత్యయ ప్రకరణంలో ఉన్నటువంటి ప్రత్యయాలతో తెలుస్తుంది అన్నమాట. దీంట్లో కొన్ని ప్రసిద్ధమైన చాలా ఉన్నాయి. దీంట్లో కొన్ని ప్రసిద్ధమైనటువంటి మనకు ఎక్కువగా తరచుగా లౌకికంగా ఉపయోగపడేటువంటి శబ్దాలు ప్రత్యయాలు కొన్ని చూపించాడు. అవి రేపు చూద్దాము. ఫస్ట్ ఈ రకంగా రేపు ప్రయత్నం చేద్దాం ఈ అభ్యాసాన్ని పూర్తిగా చెప్పడం కోసం. దీని పక్షాన్ని శనివారం పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది శనివారం తోటి. తర్వాత నెక్స్ట్ చూద్దాం కొన్ని ఏ విధంగా అయితే లకారాలు మీకు చెప్పాను, అంటే లకారాలను ఉపయోగించి వాక్యాల ఉపయోగించే వాళ్ళము, అదేవిధంగా కొన్ని కృదంత శబ్దాలను ఉపయోగించి ఓన్లీ కృదంతాలను ఉపయోగించి మనం వాక్యాలు అంటే లకారం ఉపయోగించకుండా లకారాలు భవతి భవత ఇవన్నీ 10 లకారాలను ఉపయోగించకుండా ఓన్లీ కృదంతాలతో ప్రత్యాంతాలను వాక్య నిర్మాణం ఎలా ఉంటుంది అవి కొన్ని చూద్దాము వీలైతే. అలాగే తద్దిత ప్రత్యయాలను ఉపయోగించడం ఓన్లీ తద్దిత ప్రత్యయాలను ఉపయోగించగా మిగతా కృదంతాలు కూడా కాకుండా లకారాలు కాకుండా అప్పుడు వాక్యాలు ఎలా ఉంటాయి. అలాగే కర్తృవాచనను ఉపయోగించి కొన్ని వాక్యాలు, కర్తృవాచనలు ఉపయోగించడం ఎలా ఉంటాయి వాక్యాలు, ఓన్లీ కర్మవాచనలు ఉపయోగించిన వాక్యాలు ఎలా ఉంటాయి, ఓన్లీ భావవాచనలు ఉపయోగించడం ఎలా ఉంటాయి, అవి కొన్ని ముఖ్యమైనవి ఉన్నాయి. అవి చూసామంటే మనకు వాక్య నిర్మాణం మీద ఒక పటుత్వం వస్తుంది, మనం ఏ గ్రంథం చదువుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అవి వీలైతే ప్రయత్నం చేద్దాం సాధ్యమైనంత వరకు. ఎందుకంటే మనకు మళ్ళీ 24వ తేదీ నుంచి యోగదర్శనం స్టార్ట్ అవుతుంది కాబట్టి అంతకంటే ముందే అంటే ఒక 4-5 రోజులు మనం సెలవు పెట్టుకుందాం ముందే. ఒకవేళ మీకు అందరికీ ముందే కావాలనుకుంటే మన ఇంతటితో శనివారంతో ముగిచ్చేద్దామండి. తర్వాత చూడొచ్చు ఎప్పుడైనా, చూద్దాం అది రేపు ఎట్లా ఏ విధంగా అనేది. అస్తు మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. సర్వేభ్యో నమః. ధన్యవాదः.